హాయ్ అండి. ఈరోజు మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను అనమాట. ఎక్కువ స్టఫింగ్ అవన్నీ ఏమీ యూజ్ చేయకుండా చేస్తున్నాను. మిరపకాయలన్నీ ఇలాగా తీసుకొని లోపల గింజలు కూడా తీసేయాలండి. ఇలాగ చివర్ల చిన్న ముక్క కోసేసుకొని గింజలు కూడా తీసేసుకోవాలి. అవన్నీ తెచ్చి అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కోస్తున్నాను చూడండి. ఇలాగా అంచు కోసేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట బజ్జీలు. మా టిఫిన్ సెంటర్లో అయితే ఇలాగే చేస్తాం మేము. చిన్నప్పటి నుంచి ఇలాగ మిరగాయలు కోసి అలవాటు అయిపోయిందండి. బస్తా మిరగాయలు కోస్తూ ఉండేవాళ్ళం, బస్తాలు మా ఇంట్లో. ఇదిగో ఇలాగ గింజలు తీసేసి, ఆ గింజలు తీయడం వల్ల ఏంటంటే ఎక్కువ కారంగా ఉండదండి, బాగుంటుందన్నమాట టేస్టు. కొందరు అంటుంటారు గింజలు ఉంటేనే కదా టేస్టు అంటారు. ఆ గింజలు ఉండడం వల్ల ఎక్కువ కారంగా ఉంటుందన్నమాట, ఘాటుగా ఉంటుంది అన్నమాట. మిరగాయ తినలేము మనం అసలు. ఇలాగ గింజలు మొత్తం ఒక స్పూన్ తీసుకొని తీస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. చాకు కంటే కూడా ఒక స్పూను వెనక వైపుకి ఇలాగ తిప్పేసి ఆ గింజలన్నీ ఇలా లాగేసుకోవడమే. ఇదిగో ఇలా స్పూన్ తీసుకొని ఇలా లాగేస్తే వచ్చేస్తాయి అన్నీ. చూసారు కదా, ఇదిగో ఇలాగా గింజలన్నీ ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొందరైతే ఆ గింజలు కూడా చట్నీలో వేస్తూ ఉంటారండి టిఫిన్ సెంటర్లో, ఎందుకంటే కారం కొంచెం ఎక్కువగా వస్తుందని. ఆ గింజలు వెనక వైపు కోసినవి ఉంటాయి కదండి, చిన్న ముక్కలు, అవన్నీ చట్నీలకి ఉపయోగిస్తూ ఉంటారు. నేనైతే ఇవి పడేస్తున్నానులేండి ఇప్పుడు. చూసారా, ఇవి గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే మిరపకాయ ఎంత ఉంటే అంత అలా పిండిలో ముంచేసి వేస్తున్నారు. అలా కాదండి, ఇలా చేసుకుంటే బాగుంటాయి. ఆ అంచు ఉంటుంది కదా, ఆ అంచు అనేది ఇలాగ తీసేయాలన్నమాట. అంటే చివరి ఉంటుంది కదా మిరపకాయకి, అలా తీసేస్తేనే మిరగాయ అందంగా వస్తుంది. ఇక అన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా ఈ గింజలు పక్కకు పడేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని గింజలు కూడా పడేస్తాను, ఇంకా చెత్తలో వేసేస్తాను అన్నట్టు. ఇప్పుడు వాము దంచుకోవాలండి. ఒక 2 స్పూన్లు వాము వేస్తున్నాను. అందులో దానికి సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా కావాలంటే అందులో కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఈ మధ్య అందరూ స్టఫింగు చాలా ఘోరంగా పెడుతున్నారనమాట. కొన్ని టిఫిన్ సెంటర్లో ఏంటంటే అసలు స్టఫింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇలా మిరగాయ ముంచేసి పిండిలో వేసేస్తున్నారు బజ్జీలు. అలా కూడా చేస్తున్నారు. కొందరేమో ఆలు స్టఫింగ్ అంట, అలాగే ఏదేదో పెడుతున్నారు. కానీ వాము బజ్జీలే బాగుంటాయండి అన్నిటికంటే కూడా. ఓన్లీ వాము మాత్రమే పెట్టుకోవాలి అందులో. కొందరు చింతపండు యూజ్ చేస్తూ ఉంటారు. కొందరేమో వామ్చూర్ పౌడర్ అని ఉంటుంది, అది బాగుంటుందండి. ఇంకా వామ్చూర్ పౌడర్ కూడా ఈ వాములో కలిపేసుకోవాలన్నమాట. అందులో కొంచెం ఒక స్పూన్ అంత వేసేసుకొని కలిపేసుకుంటే కొంచెం పులుపు అనేది తగులుతూ ఉంటుంది. ఇలాగా 2 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను. ఇది ఇంకా బజ్జీ పిండిలా కలిపేసుకోవడమే. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అలాగే కొంచెం తినే సోడా కూడా యాడ్ చేస్తాను. చూసారా, మరీ ఎక్కువ తినే సోడా వేశారు అంటే అవి గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట బజ్జీలు, అసలు గుల్లగా రావు. పర్ఫెక్ట్గానే వేయాలి, అందులో కొంచెమే వేయాలన్నమాట. లేదంటే ఎక్కువ నూనె కూడా లాగేస్తూ ఉంటాయి. ఇందులో వాటర్ కలుపుకుంటూ ఇలాగ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేయద్దండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి పిండి. ఇలాగ బజ్జీల పిండిలాగా చేసేసుకొని, చూసారు కదా, ఇలాగ రెడీ అయిపోయిందనమాట పిండి. ఇలా ఉండాలి. మంచిగా కలుపుకోవాలి పిండి మొత్తం. ఎక్కువసేపు పక్కన పెట్టేసుకోకూడదు పిండి కలిపి.
అప్పుడు మనం బజ్జీలు వేసినప్పుడు కలర్ అనేది మారిపోతుందండి పిండి పక్కన పెట్టడం వలన. అయిపోయింది, ఇంకా పిండి పక్కన పెట్టేస్తాను. ఇంకా ఆయిల్ పెట్టేస్తున్నాను. బజ్జీ ఎలా ముంచి వేయాలో చూడండి, మిరపకాయని ఎలా ముంచాలో చూపిస్తున్నాను నేను. ఇలా ముంచి వేస్తేనే ఆ కాయ కూడా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిద్ది అనమాట. ఆ మిరపకాయ ఫ్రై అయినప్పుడే మనకి తినబుద్ధి అవుతుంది. కొన్ని దగ్గర చూడండి మీరు, ఆ మిరగాయలో ఇలా మొత్తం ముంచేస్తారు, ఎక్కడ దాన్ని మిరగాయ అనేది కనిపించదు అనమాట. ఆ లోపల మిరగాయ అస్సలు ఫ్రై అవ్వదండి, కచ్చకచ్చా అంటూ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో చక్కగా. అసలు ఇలా మిరకాయ ఫ్రై అయినప్పుడే కదండి టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఇలాగా మిరపకాయ కనపడుతూ వేసుకుంటే చాలా బాగుంటాయండి బజ్జీలు. చాలామంది ఎందుకు మిరగాయ అంతా అందులో పిండిలో ముంచేస్తారు, లోపల మిరగాయ అస్సలు ఫ్రై అవ్వదు. అలాంటి బజ్జీలు తినాలంటే ఏం లేదు, మొత్తం ఇంకా కడుపులో మంట వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ మిరపకాయ వలన. ఇలా ఫ్రై అవ్వడం వల్ల మిరపకాయ మనకి ఎఫెక్ట్ ఉండదు అనమాట. తినేది ఎప్పుడో ఒకసారైనా ఇలా పర్ఫెక్ట్గా తినాలి అనేది నా ఉద్దేశం అండి. మీరేమంటారు? ఏది పడితే అది తినేద్దాము అంటారా? ఇలాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతేనే బాగుంటాయండి బజ్జీలు. ఇవన్నీ ఎవరు చెప్పరండి, చాలామంది టిఫిన్ సెంటర్ వాళ్ళు అసలు ఇలాంటివి ఏమీ చెప్పరన్నమాట. ఏదో వంట చేసామా పెట్టామా అన్నట్టుగా పెడతారు. థంబ్నెయిల్ మాత్రం ఎన్నో సీక్రెట్లు చెప్పేస్తున్నామని పెడతారు. చూడండి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎవరు ఏం చెప్తున్నారు అనేది. నేను అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ చెప్తానండి, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకైనా కూడా, చిన్న చిన్న బండ్లు పెట్టుకునే వాళ్ళకైనా చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా. ఎవరికైనా యూజ్ అవ్వనప్పుడు మనం వీడియో ఎందుకండి పెట్టడం? ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా ఉపయోగపడితే అమ్మయ్య నా వీడియో ఒకళ్ళకి ఉపయోగపడింది అని సంతోషించవచ్చండి. ఏదో టైంపాస్ కోసం కాదు కదండి వీడియోలు, మీ టైం అంతా వేస్ట్ చేసుకొని చూస్తూ ఉంటారు. నేను అలా చెప్పకుండా ఉంటే తప్పు కదండి.